మనము ఉండకూడదు. ఆ ధనవంతుడైన యవనస్తుడు నేనే నీతిమంతుడని అనుకున్నాడు, నేనే ధనవంతుని అనుకున్నాడు, ధర్మశాస్త్రము నాకు తెలుసు అనుకున్నాడు. గాని అతనిలో ఒకటి లోపించింది, పాపపు బలహీనతను విడిచిపెట్టలేని హృదయము. నీ ఆస్తిని అమ్మి బేదలకుము, పరలోకములో నీకు ధనము కలుగును, నన్ను వెంబడించుమని యేసు ప్రభువారు ఆ యవనస్తునితో చెప్పినప్పుడు ఆ యవనస్తునిలో ఉన్న పాపపు బలహీనత పాప క్షమాపణను తిరస్కరించేలా చేసింది. ఆ యవనస్తుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాప క్షమాపణను అంగీకరిస్తున్నామా, తిరస్కరిస్తున్నామా? అంగీకరించినట్లయితే పాప క్షమాపణతో పాటు దేవుని శాశ్వతమైన కృప, నిత్య జీవము, ఇహ పర సంబంధ ఆశీర్వాదాలు అనునిత్యము మనకి అనుగ్రహించబడతాయి. గనుక క్రిస్మస్ ఒక సాంప్రదాయం కాదండి, ఒక సెలవు రోజు కాదండి. క్రిస్మస్ మన అసలైన అవసరాన్ని దేవుడు తానే తీర్చడానికి ఈ లోకానికి వచ్చిన రోజు. గనుక ఈ క్రిస్మస్ లోనైనా యేసుక్రీస్తును పుట్టినరోజు జరుపుకునే దేవుడిగా కాక మీ పాపాలను క్షమించు రక్షకునిగా అంగీకరించి మీ హృదయాలలో ఆయనకు చోటు ఇచ్చినప్పుడే నిత్య జీవము, పాప క్షమాపణ, దేవుని శాశ్వతమైన కృప, ఇహ పర సంబంధ దీవెనలు, ఆశీర్వాదాలు మీ జీవితాలలో మీరు పొందుకోగలరు. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆమేన్.